ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, మరొకసారి ఉదయ కాలంలో చేరి మేము స్తుతించడానికి, దేవా మరి తండ్రి ఇలా ప్రభావం ఇచ్చడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, దేవా మీరే పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. దేవా 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాగ్దానాలు మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమస్త విషయాల్లో సహాయం చేయండి తండ్రి. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మీ దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ సిలువ ప్రేమను ప్రభా ఇంకనూ మేము నాయన సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తద్వారా ప్రభా మరి తండ్రి ఇంకనూ మీకు సన్నిహితంగా మేము రావడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి తండ్రి మీ సన్నిధిలో గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు వారి గృహాల్లో దేవా మరి తండ్రి ప్రార్థనలు ఏకీభిస్తుండగా మరి తండ్రి నాయన మరి ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అన్ని విషయాల్లో సహాయం చేయండి. ప్రభావం ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కరుణాత్మ గీతాల్లో నుంచి 613వ పాట పాడుకుందాం. కలుషములను కడిగివేయు సిలువచెంత చేరిన నాదే కలుషములను కడిగివేయు పౌలువలెను శ్రీరామలెను పౌలువలెను శ్రీరామలెను సితాపడినా భక్తుల చూచి సితాపడినా భక్తుల చూచి సిలువచెంత చేరిన నాదే కలుషములను కడిగివేయు కొండవంటి మండవంటి మొండి ఉదయం మండించు కొండవంటి మండవంటి మొండి ఉదయం మండించు పండియున్న మపులనైనా పండియున్న మపులనైనా పిలచుతుండే పరము చేరా పిలచుతుండే పరము చేరా సిలువచెంత చేరిన నాదే కలుషములను కడిగివేయు మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడిచి 99 గొర్రెల విడిచి ఒంటరి అయినా గొర్రెలు వెదకని ఒంటరి అయినా గొర్రెలు వెదకని సిలువచెంత చేరిన నాదే కలుషములను కడిగివేయు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా.
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కదమ సింహముల భుజంగములను అనగ. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా ఆమేన్. సమయంలో దేవుని వాక్యం ఉందాం పిల్లరా. దైవజనులు ప్రోగాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తారు. వార్లారా, ఈ ఉదయకాలం సంఖ్యాకాండ గ్రంథం 19వ అధ్యాయం మొదటి 9 వచనాలు మీ బైబిల్స్ లో దయచేసి గమనించండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోంది కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తరువాత ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడైండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉద్దుకొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేరు యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపటను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. దేవుని ప్రజలంగా ఒక పోరాటంలో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, వీఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్. మనం పాప పరిహార జలాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. ఈ పాప పరిహార జలం ఎందుకొరకు? ఇది పాప శుద్ధి కొరకు. ఎవరికి ఈ పాప పరిహార జలం కావాలి అంటే,
అపవిత్రులైనటువంటి వారికి ఈ పాప పరిహార జలం కావాలి. ఈ అపవిత్రులు ఎవరు? మనం 19వ అధ్యాయంలో గమనించినట్లయితే 10వ వచనం, ఇంకా క్రింద 11వ వచనం, ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. నరశవమును, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని ముట్టినటువంటి వ్యక్తి అపవిత్రుడవుతాడు. 7 రోజులు అపవిత్రుడుగా ఉంటాడు. 3వ రోజు 7వ రోజు ఈ పాప పరిహార జలాన్ని చల్లుతూ ఉంటారు. లేకుంటే ఏం జరుగుతుంది? 13వ వచనం, నరశవమును ముట్టిన వాడు అట్లు పాప శుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును, ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడును. మనం ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గరకు రావటం, ఒక విధంగా చెప్పాలి అంటే ఎవ్రీ సండే 7 రోజులకు ఒకసారి ఆది సంఘం ఇంటింట రొట్టి విరిచారు అనుకోండి, అలాగూ ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గరకు వారు వచ్చారు. మనం ప్రభు రక్తం, ప్రోక్షణ రక్తాన్ని మనం ఆశ్రయించి మనల్ని మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ ఉంటాం. లేకుంటే ఏమవుతాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవంలో నుండి తొలగిపోయి ఆత్మ సంబంధమైనటువంటి మరణము పొందేటటువంటి గొప్ప అపాయంలో ఉంటారు. ఈ 19వ అధ్యాయంలోనే ఇంకా కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 14వ వచనం, ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడు ఆ గుడారములో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మనం ఈ రోజుల్లో మైక్రోబయాలజీని గూర్చి, వైరస్ను గూర్చి, ఇన్ఫెక్షన్ను గూర్చి మనం చాలా వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన ముందున్నది. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇంత సైన్స్ వృద్ధి చెందినటువంటి కాలంలో దేవుడు చాలా సింపుల్గా ఖచ్చితమైనటువంటి నియమాలు దేవుడు వారికి ఇచ్చాడు. చాలా ఖచ్చితమైనటువంటి దేవుడు చెప్పాడు, వారు లోబడాలి, అంతే. దాని యొక్క వివరణ వందల వేల సంవత్సరాల తర్వాత ఒక ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి శరీరం లేకుంటే స్థలము ప్రవేశిస్తే కలిగేటటువంటి నష్టాన్ని గూర్చి ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. మనము శరీర సంబంధమైన అపవిత్రతే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రతను గూర్చి మరింత కన్సర్న్ మనం కలిగి ఉన్నాం, ఆత్మ కంటేటటువంటి మలినాన్ని గూర్చి. ఇక్కడ ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నటువంటి గుడారంలో ఎవరైనా ప్రవేశిస్తే, ఏదైనా వస్తువును అక్కడ తాకితే 7 దినాలు తాను అపవిత్రుడుగా ఉంటాడు. ఆ తరువాత 16వ వచనంలో, బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వారినైనను, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. ఎన్ని దినాలు క్వారంటైన్లో ఉండాలో దేవుడు ముందు నిర్ణయించాడు. ఈ వాక్య భాగాలు చదువుతూ ఉంటే అపవిత్రతను గుర్చినటువంటి నియమాలు, పాప పరిహార జలము ప్రోక్షించబడవలసినటువంటి ఆవశ్యకత, మనస్సాక్షిని శుద్ధి చేసుకునేటటువంటి ఆవశ్యకత, పాపం యొక్క కీడు నుండి, దాని దుష్ఫలితముల నుండి మనం తప్పించబడటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఎలాగ ఆశ్రయించాలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే లోకంలో పాపం అనేది ప్రవహిస్తూ ఉన్నది, గాలి వీచినట్లుగా పాపం వీస్తూ ఉన్నది. చిన్నలని లేదు, యవనస్తులని లేదు, పెద్దలని లేదు, వృద్ధులని లేదు, పురుషులని లేదు, స్త్రీలని లేదు. అపవిత్రత మానవుని కన్నుల్లో నుండి, వినికిలో నుండి మానవుని పైన దాడి చేస్తూ ఉన్నది. పరిశుద్ధ పోరాటం భక్తుడు జాన్ బనియన్ వ్రాసాడు, హోలీవార్. దానిలో సాతాను చెవి, కన్ను వీటన్నిటి ద్వారాల దగ్గర విశ్వాసిని ఎలాగూ అటాక్ చేయటానికి తన సేనను మోహరింప చేస్తుందో పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం రాసినటువంటి దైవజనుడే పరిశుద్ధ పోరాటం హోలీవార్ కూడా వ్రాసాడు. ఇక్కడ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి 7 దినాలు అపవిత్రుడై ఉంటాడు, క్వారంటైన్ అన్నమాట. 7 దినాలు అపవిత్రుడై ఉంటాడు. అపవిత్రుడు పైన 3వ దినము, తర్వాత 7వ దినం
ఏం చేయాలి? 17వ వచనం, అపిత్రుల కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకుని వెళ్ళను, పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ఉంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన వారినే గాని, శవమనే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దాని ప్రోక్షింపవలను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉద్దుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. చాలా మార్లు సంఖ్యాకాండము, లేవీకాండం ఈ భాగాలు చదివినప్పుడు మనం అంత సీరియస్ గా తీసుకుని ఉన్నాం. 2020కి ముందు బహుశా విశ్వాసులైనటువంటి వారు కూడా ఈ విషయాలు చాలా డీప్ గా ఆలోచించి ఉండరు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇప్పుడు ఈ భాగాలు చదువుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు రాకడకు, మొదటి రాకడకు ముందే, ఆయన భూలోకములోనికి రాక మునిపే, శరీరధారిగా జన్మింపక మునిపే తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగం వారి యొక్క జీన్స్ ఎలాగుండాలో, వారి శరీరాలు ఎలాగూ పవిత్రంగా ఉండాలో, ఎంత హోలీగా ఉండాలో, ఆ జనాంగాన్ని ఎన్నుకోవటంలోనే వారికి తన కట్టడలు, విధులు ఆయన నేర్పించడంలో ఆజ్ఞలు ఇచ్చి వారిని ఎంత ప్యూర్ నేషన్గా ఉండాలని దేవుడు ఉద్దేశించి నేర్పించాడో చదువుతూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కుష్ఠరోగి శుద్ధుడయ్యాడని కన్ఫర్మ్ చేయడానికి కూడాను ఈ ప్రొసీజర్ మనము లేవీకాండ గ్రంథంలో చూస్తాం. ఈ భస్మాన్ని గూర్చి మనము వివరంగా చూడబోతూ ఉన్నాం. భస్మాన్ని గూర్చి ఒక పెయ్యను వధించాలి, దాన్ని కాల్చాలి. కాల్చేటప్పుడు 3 వస్తువులు వేయాలి. ఇప్పుడు 19వ అధ్యాయం నంబర్స్ 19. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడు కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. ఇంగ్లీష్లో రెడ్ హీఫర్ అంటారు. రెడ్ హీఫర్, ఎర్రని పెయ్య. ఇది ఆవు. ఎందుకు అంటే ఇది చంపబడాలి, ఇది కాల్చబడాలి. ఎర్రని పెయ్య, దానికి మచ్చలు ఉండకూడదు, కళంకం కానీ ఉండకూడదు. అన్ని అవయవాలు చక్కగా ఉండాలి, లోపభూయిష్టంగా ఉండకూడదు. కళంకము లేని పెయ్య, ఎర్రని పెయ్య. ఎప్పుడు కాడిమోయనిది, వ్యవసాయానికి లేకుంటే ఇంటి పనులకు ఉపయోగించనిది. మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యాజకుని ముందు, అహరోను కుమారుడైన ఎలియాజరు ముందుకు దాన్ని తీసుకుని రావాలి. 3వ వచనం, ఒకడు పాళెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యెరూషలేము వెలుపల వధింపబడిన యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞాపకం రాడా? ఒక పాట ఉన్నది, అదిగదిగో ఆ కల్వరిపై వధగొర్రె యేసుడు నీకై అని. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. యెరూషలేము వెలుపట ఆయన శ్రమ పడ్డాడు. ఇక్కడ ఎర్రని పెయ్య, కౌ. ఇది అంతకు మునుపు పాలు ఇవ్వనిది, ప్రెగ్నెంట్ కానటువంటిది. అంతకు మునుపు కాడి మోయలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత పవిత్రుడో, ఎంత నిష్కల్మషుడో. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు చేసినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్ర పండితులు ఎదుట, అలాగే శాస్త్రులు ఎదుట, పరిసయ్యులు ఎదుట యేసుక్రీస్తు ప్రభు జీవితంలో వారు లోపం, మచ్చ, పాపం కనుగొనవల్లని ఎంత వెదికినా వారు కనుగొనలేకపోయారు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన తనను తాను అప్పగించుకోవలసి వచ్చింది. ఈ
రెడ్ హీఫర్ని గురించి మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే, మిగిలినటువంటి అర్పణల్లో రక్తం అంతా కారిన తరువాత అప్పుడు ఆ జంతువును దహిస్తారు. ఇక్కడ రక్తంలో కొంత మాత్రమే 7 మార్లు 4వ వచనం, యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. 7 సంపూర్ణ సంఖ్య. ప్రత్యక్షపు గుడారము ముందు ప్రోక్షించబడినటువంటి రక్తం. మనము దేవుని కలుసుకునేటటువంటి, మానవుడు దేవుని కలుసుకునేటటువంటి స్థలం టెంట్ ఆఫ్ మీటింగ్, ఆ ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం యొక్క ఎదుట యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా తప్ప మనము దేవుణ్ణి కలుసుకోవటం అసంభవం. యేసుక్రీస్తు ప్రభు లేకుండా తమ నీతితో, తమ భక్తితో, తమ ధర్మకార్యములతో, తమ స్వంత నీతితో, తమ రకరకాలైన ఫిలాసఫీలతో మనుషులు పరలోకాన్ని చేరాలి అని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మనస్సాక్షి పాపపు జ్ఞప్తి నుండి విడుదల పొందగలదా? పాపం యొక్క శిక్ష నుండి తప్పించుకోగలరా? Who will pay the price? ఎవరు చెల్లిస్తారు మానవుని పాపము అతిక్రమణకైన పరిహారం? అది చెల్లించింది దేవుడే సిలువలోనే తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి ఆయన వెల్లడిపరిచాడు. దేవుడిచ్చినవన్నీ అనుభవించే మనిషి దేవుడిచ్చే రక్షణను తృణీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణను తృణీకరించడం ఎంత విచారకరమైనటువంటి విషయం. ప్రత్యక్షపు గుడారము ద్వారం ఎదుట 7 మార్లు రక్తం ప్రోక్షించిన తర్వాత అతని కన్నుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువును సిలువేసేటప్పుడు ఓ ప్రక్క రోమా ప్రభుత్వ అధికారులు, శతాధిపతి సైనికులు ఉన్నారు, వేరో ప్రక్క మతాధికారులు ఉన్నారు అనేటటువంటి విషయం మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర ప్రకారము మన ప్రతి అతిక్రమం కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడ్డాడు. 9వ వచనం చివరి భాగం, అది పాప పరిహారార్థ బలి. అంతేకాదు, ఈ పాప పరిహారార్థ బలిలో నుండి పాప పరిహార భస్మములో నుండి పాప పరిహార జలం వస్తున్నది, నీరు. ఇప్పుడు వధించినటువంటి ఈ పెయ్యను దహించడానికి చర్మము, 5వ వచనము చివరి భాగం, చర్మము, మాంసము, రక్తము, పేడ అంతా దహించాలి. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా శిరస్సు నుండి పాదాల మట్టుకు దేవుని ఉగ్రతను, న్యాయమైన దేవుని కోపాన్ని, మానవుని పైన ఉన్నటువంటి కోపాన్ని, పాపము చేసినటువంటి నీవు నేను, ఆదాము మొదలుకొని మానవ జాతి యొక్క పాపమంతటిని ఆయన సిలువలో భరించాడు. అర్థమైందా మనకి సత్యం తేటగా? కొన్నిమార్లు కొందరికి ఎంత కోపం వస్తుందంటే ఆగ్రహోదగ్రులై అనేటటువంటి ఫ్రేజ్ వాడుతూ ఉంటారు. పట్టరానంత కోపం, ఉచితము అనుచితము అనేది ఆలోచించలేనంత కోపం వస్తూ ఉంటుంది కొందరికి. ఏం చేస్తారో తెలియదు. దేవుడు న్యాయవంతుడు, పాపానికి ఆయన శిక్ష విధించాలి. ఆయన తన కుమారుని పైన మన దోషాన్ని మోపాడు. దేవుని న్యాయమైనటువంటి ఉగ్రతను, అగ్నిని, కోపాగ్నిని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు భరించి ఆయన సిలువలో మన నిమిత్తం బలి అయ్యాడు. ఈ జనరేషన్లో కాదు కానీ గత కాలాల్లో ఒక 40, 50, 60, 70 సంవత్సరాలు ముందుకు వెళ్ళండి. ముందుకంటే 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రారంభం, లేకుంటే 20వ శతాబ్దం మధ్య భాగంలోనికి వెళితే, ఇంత నాగరికత లేని కాలంలో కుటుంబ వ్యవస్థలో బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, తండ్రి కోపం వస్తే తల్లి అడ్డం వెళ్ళేది.
కొన్ని మార్లు బిడ్డకు తగలవలసినటువంటి దెబ్బ తల్లికి తగిలేదు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి అనుకోండి, ఒక మాటకే ముఖం అటు ఇటు తిప్పుకుంటారు. మాటే, దెబ్బ కూడా కాదు. ఎందుకంటే మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం కనుక. వాటన్నిటి నుండి మనం చాలా ఇంప్రూవ్ అయ్యి ఒక మాటతోనే మనసులు వేరయ్యేటటువంటి అంత సోఫిస్టికేటెడ్గా మన హ్యూమన్ మైండ్ తయారైంది. మంచిదే. దేవుని న్యాయమైనటువంటి ఉగ్రత మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు భరించాడు. ఇక్కడ 6వ వచనంలో దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు అని 3 వస్తువులు ఇక్కడ వాడబడినాయి. దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు. దేవదారు కర్రను సిడార్ వుడ్ అంటారు. ఇది శ్రేష్టమైనది. ఈ దేవదారు కర్రను గురించి ఏమని చెప్పబడిందంటే ఇది డిసీజ్కు రెసిస్టెంట్గా ఉంటుంది అని. డిసీజ్ రెసిస్టెంట్ వుడ్, సిడార్ వుడ్. కొన్ని దేశాలు ఇండియా నుండి ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఎర్రచందనం లాగానే దేవదారు కర్ర కూడా రెసిస్టెంట్ టు డిసీజ్. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు దేవదారు కొయ్యమాలుపనే ఆయన సిలువ వేయబడ్డాడు అనేటటువంటి వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు సిలువ వేయబడింది కొయ్య పైన. ఎందుకంటే సిలువ పైన వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మన పాపాన్ని, శాపాన్ని ప్రభు భరించి ఆయన కొయ్య పైన వేలాడాడు. అది కూడా దేవదారు కొయ్యతో చేయబడిన సిలువ అనేటటువంటి వారు కూడా ఉన్నారు. రెండోది హిస్సోపు. హిస్సోపు ఇది మొక్క. దావీదు భక్తుడు అన్నాడు 51వ కీర్తన 7వ వచనంలో, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అన్నాడు. ఇది ఒక బ్రష్ లాగా, కుంచెలాగా చిన్న మొక్క హిస్సోప్. ఈ హిస్సోప్ అనేటటువంటి మొక్కతో దీన్ని హిస్సోపును నీళ్ళలో ముంచి స్ప్రింకిల్ చేసేటటువంటి వారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 27 అధ్యాయం 48వ వచనంలో వారు స్పంజి చిరకలో ముంచి ఆయనకు త్రాగటానికి ఇచ్చారు అని, అయితే ఆయన రుచి చూచి త్రాగనలేకపోయాను అని వాడబడి ఉన్నది. స్పంజి అంటే అది హిస్సోప్. అక్కడ హిస్సోపులో ముంచి ఆయనకు బాధ తెలియకుండా ఉండటానికి చేదు చిరకను యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారు. రుచి చూచి త్రాగనలేకపోయాను అని వ్రాయబడింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు సిలువలో హిస్సోప్ కనిపిస్తుంది. మూడవది రక్తవర్ణపు నూలు, స్కార్లెట్ థ్రెడ్. రక్తవర్ణపు నూలును గుర్చి మనము 5 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండ గ్రంథంలో ప్రత్యక్షపు గుడారానికి కర్టన్స్ ఉంటూ ఉన్నాయి. ఆ కర్టన్స్ లో స్కార్లెట్ కలర్ మనకు కనబడుతుంది. అలాగే ప్రధాన యాజకుని వస్త్రధారణలో స్కార్లెట్ మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే సముఖపు రొట్టెల బల్ల సంఖ్యాకాండం 4:8లో ఈ స్కార్లెట్ కలర్ కనబడుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథంలో రాహాబు ఆ వేగుల వారిని దించినప్పుడు ఎర్ర తొగరు దారం ఆ కిటికీకి కట్టింది, స్కార్లెట్ థ్రెడ్. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ధరింప చేసినటువంటి వస్త్రము ఉదారంగు వస్త్రము, మత్తయి సువార్త 27:28. ద రోబ్ అనేది ఒక డ్రామానే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ధరించినటువంటి వస్త్రము. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారిని గాయపరిచి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన సిలువ వేయటానికి మునుపు ఆ వస్త్రాన్ని, అది కుట్టులేక పైనుండి క్రింది వరకు ఒకే రీతిగా ఉన్నది కనుక దాన్ని పంచుకోవటానికి వారు చీట్లు వేశారని ఆ రోబును గూర్చి చాలా విషయాలు మొట్టమొదటి శతాబ్దంలో చాలా విషయాలు, కొన్ని ఇతిహాసాలు అనండి ఏవైనా, అవన్నీ వ్యాపించినవి. తీసుకుని వెళ్ళినటువంటి శతాధిపతి మారుమనసు పొందాడని ద రోబ్ అనేటటువంటి దాని గురించి కొన్ని డ్రామాలు లేకుంటే కొంత లిటరేచర్ మనము చూడవచ్చు.
యేసుక్రీస్తు ప్రభు ఊదా రంగు వస్త్రం ధరించాడు, స్కార్లెట్. ఇక్కడ ఈ పెయ్య దహించబడినప్పుడు దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణ పులులు, 19:6 సంఖ్యాకాండం, ఆ పెయ్యను కాల్చొచ్చున్న అగ్నిలో వాటిని వేయవలను. దేవుని న్యాయమైనటువంటి తీర్పు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో భరించాడు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందామా? ప్రియ ప్రభువా, నేను పవిత్రుడనవు నిమిత్తము నా పైన పాప పరిహార జలం ప్రోక్షింపబడే నిమిత్తం ఆ బూడిద నీటితో కలిపి హిస్సోపుతో స్ప్రింకిల్ చేసేటటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం మన మనస్సాక్షిని ఎంత ఎక్కువ శుద్ధి చేస్తుంది. హెబ్రీ పత్రిక గ్రంథకర్త హెబ్రీ పత్రికలో చాలా విషయాలు మనకు వ్రాయబడి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం మనము ప్రభువు స్తుతింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. లేవీకాండ గ్రంథంలో 14వ అధ్యాయం ఒక వ్యక్తి కుష్ఠరోగం నుండి తాను పవిత్రుడయ్యాడు అని చెప్పడానికి కూడాను ఒక ప్రాసెస్ ఉన్నది. దానిలో క్లెన్సింగ్ సెరమనీలో కూడాను మనము చూచేటటువంటి విషయాలు, ఈ జలము ప్రోక్షించబడేటటువంటి విషయాలు, ఇవన్నీ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మానవుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయటానికి, పాపం యొక్క ఫలితాన్ని, దాని అంతటి నుండి మనల్ని తప్పించడానికి మన కొరకు కుమారుడిగా దిగివచ్చి తాను మన కొరకు సిలువలో దహించబడిన శ్రమలను, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ప్రియ ప్రభువా, నా నిమిత్తం మీరు పొందినటువంటి ఈ గొప్ప శ్రమ కొరకు మీకు స్తోత్రమని ప్రభువులకు మనము స్తుతి చెల్లింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. దేవునికి మనం ఎంత స్తుతి చెల్లించినా, ఆయన సిలువని ఎంత తలంచినా, ఆయన రక్తమును ఎంత ఆశ్రయించినా, ఇంకా 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 ఆయన ఎదుట నిర్దోషులంగా నిలవబడటానికి మన మనసాక్షిని శుద్ధి చేసే, మన ఆత్మలను శుద్ధి చేసేటటువంటి దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులము, రుణస్తులము. ప్రభువా, నా మరణాన్ని తప్పించేవి నీకు స్తోత్రాలు. ప్రభుతో చెప్దామా? ఒప్పుకొనక తప్పదు. మానవుడు ఎంత ప్రగతి సాధించినా దేవుడు మానవుని పట్ల ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు. మానవునికి దేవుని అవసరత ఉన్నది అని మనం ఒప్పుకొనక తప్పదు. ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రభు వైపు చూస్తూ ఆయన రెండవ రాకడను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మన సిద్ధపాటును గురించి, సంఘం యొక్క సిద్ధపాటును గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా కలిగేటటువంటి రక్షణను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎంత విలువైందో మరలా ఆయన యొక్క శిలువ బలియాగాన్ని, ఆయన శ్రమలను మనం తలంచుతూ ఉన్నాం. మరొకసారి వధింపబడినటువంటి ఎర్రని పెయ్యదూడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దహించబడ్డాడని దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణ పులులు అగ్నిలో వేయబడి భస్మంగా మారి ప్రవహించేటటువంటి నీటితో కలిపి హిస్సోపుతో ప్రోక్షించబడినప్పుడు అపవిత్రునికి శుద్ధి కలుగుతూ ఉన్నది. 7 దినాలు అపవిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే ప్రోక్షిస్తాడో ప్రోక్షించిన వ్యక్తి అపవిత్రుడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసిన వారిని గురించి మీరు ఆలోచించుకోనండి. అది మీ ధ్యానానికి నేను విడిచిపెడుతూ ఉన్నాను. దయచేసి తలలు వంచుదాం, ఏకీవిద్దాం. ప్రార్థనలో
మనం ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు ఆయన, మీ దయజల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు ఇచ్చినటువంటి దైవ వర్తమానం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, పాప పరిహారార్థ జలాన్ని గురించి దేవామర్ తండ్రి మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, ఏ వ్యక్తి అయితే శవమునే గాని దేవా ఎముకనే గాని ముట్టినప్పుడు అపవిత్రుడు అవుతాడని, 7 దినాలు అపవిత్రుడుగా ఉంటాడని దేవా మీరు సెలవిచ్చారు. దేవామర్ తండ్రి నాయన అయ్యా, ఈ విషయంలో ప్రభా మర్ తండ్రి ఎర్రని పేయ దేవామర్ తండ్రి దాన్ని ఎలాగ వధించాలో దేవా విధానం అంతటి మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మీ కొరకు జీవించబోయేటువంటి వ్యక్తులను మీరు ఏ విధంగా శుద్ధి చేస్తున్నారో, ఎంతటి పవిత్రులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో దేవా స్పష్టంగా దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళిక అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, ఈ ఎర్రని పేయ దేవామర్ తండ్రి దాన్ని పాలెము వెలుపటికి తీసుకెళ్లి వధించాలని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవామర్ ప్రభా, మీరు కూడా నాయన మా కొరకు దేవా పాలెం వెలుపట దేవామర్ తండ్రి ఊరి గవిని దేవా వెలుపట మరి తండ్రి మీరు సిలువేయబడ్డారని దేవా ఈ సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవామర్ తండ్రి ప్రభా, అవును తండ్రి అయా ఆ యొక్క ఎర్రని పేయ మచ్చలేనిదై ఉండాలని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. మీరు కూడా ప్రభా మచ్చలేనటువంటి వ్యక్తి అందరిని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ఆయన మరి తండ్రి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని దేవా మరి మీరు జీవించినటువంటి దినాల్లో మీరు నాయన సవాలు చేసినటువంటి గొప్ప దేవుడు మీరే దేవా. అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మీ మచ్చలేని జీవితాన్ని కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మరి తండ్రి ఎర్రని పేయిని వధించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని ప్రభా బలిపీఠం ఎదుట నాయన ప్రోక్షించాలని దేవా మరి తండ్రి 7 మార్లు ప్రోక్షించాలని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, మీ రక్తం ద్వారానే దేవా మరి తండ్రి నాయన అయా మేము శుద్ధులవుతామని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మీ రక్తంతో దేవా మీరు మమ్మల్ని కూడా శుద్ధి చేసి దేవా మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకునే విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. అయా అవును ప్రభా మరి తండ్రి నాయన అయా మరి ఆ రీతిగా ప్రభా రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత దాన్ని దహించాలని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి చర్మంతో కూడా దేవా అలాగూ మరి తండ్రి నాయన శరీరం అంతటిని ఆ యొక్క ఎర్రని పేయిని సమస్తాన్ని దహించాలని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. మా కొరకు నాయన మీరు సిలువేయబడ్డారు దేవా మరి తండ్రి. శరీరం అంతా కూడా ప్రభా అయా మరి రక్తమయమైపోయింది దేవా మరి తండ్రి నాయన. నడినెత్తి నుంచి అరికాల మొదలుకొని సమస్తం గాయాల పాలు దేవా మరి తండ్రి నాయన. ఎంతో బాధ, ఎంతో నొప్పి దేవా మా కొరకు మీరు భరించినటువంటి గొప్ప దేవుడని మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా అవును ప్రభా నాయన ఆ యొక్క దహించేటువంటి సమయంలో దేవా మరి తండ్రి దేవదారుకరని దేవా మరి తండ్రి నాయన ఈ సోపును అలాగ ప్రభా దేవా నాయన అయా రక్తపు నూలు దేవా మరి తండ్రి నాయన మరి తండ్రి ఇవన్నీ కూడా వాటితో కలపాలని దేవా మరి తండ్రి నాయన ఆ మండేటువంటి సమయంలో వీటినన్నిటిని కూడా వేయాలని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అవునైనా ఆ రీతిగా మరి నాయన ఆయా దహించబడినటువంటి సమయం అనంతరం ప్రభా ఆ బూడిదని ఆయన మరి తండ్రి నాయన మరి నీటితో ప్రవహించే నీటితో కలిపి దేవా మరి తండ్రి అలాగ నాయన హిస్సోపుతో దాన్ని ప్రోక్షించాలని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. దేవా మరి తండ్రి ఈ రీతిగా నాయన పాప పరిహారార్థపు జలాన్ని దేవా మరి నాయన తయారు చేయాలని దేవా మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విన వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మా పట్ల కలిగి ఉండేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది దేవా. ఎంతో శుద్ధులుగా మేము నాయన పరిశుద్ధులుగా మేము సాగిపోవాలన్నది మీ యొక్క ధ్యేయమై ఉన్నది దేవా మరి తండ్రి. ఆ యొక్క ప్రక్రియలో ప్రణాళికలో దేవా చక్కగా మేము ప్రభా మరి తండ్రి శుద్ధులుగా పరిశుద్ధులుగా సాగిపోతూ దేవా మిమ్మల్ని మహింపరిచి గొప్ప చేసేటువంటి బిడలుగా మేము ఉండడానికి సహాయం చేయండి మరి తండ్రి ప్రభా. ఇదనంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, ఆత్మబలము, విశ్వాసం సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.